దేవునికి స్తోత్రం. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. దేవుని స్తోత్రం. వాగ్దానము మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది? మనలో విశ్వాసం ఎప్పుడైతే బలపరచబడుతుందో అప్పుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. మరి విశ్వాసం ఎప్పుడు బలపరచబడుతుంది? ఓర్పు సహనం మనలో ఉన్నప్పుడు, మనలో ఆ ఓర్పు సహనం బలపరచబడ్డప్పుడే మనలో విశ్వాసము స్థిరంగా నిలబడుతుంది. అయితే చాలామంది మాట్లాడతారు, ఎందుకు దేవుడు చేసిన వాగ్దానం ఇంకా నా జీవితంలో జరగలేదు, ఎందుకు దేవుడు ఆ దైవ సేవకుల ద్వారా ప్రవచించినాడు కదా, వాగ్దానం ఇచ్చినాడు కదా, మరి ఎందుకు నెరవేర్చబడట్లేదని చాలామందిలో ఒక క్వశ్చన్. దుష్టుడు కూడా కొన్ని ఆలోచనలు పెడతా ఉంటాడు వారికి. ఈ విధంగా ఆలోచించడం ద్వారా వీళ్ళు అబద్ధంగా మాట్లాడినారేమో, వీరు నోటి నుంచి వచ్చిందంత అబద్ధమేమో అనుకొని ఈ వాగ్దానం ఇంకా నెరవేర్చబడట్లేదని ఆత్మీయులకు, దేవునికి ఎంతో దూరం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం మా జీవితంలో ఇచ్చినాడు. అయితే మన లైఫ్లో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే కనుక నీలో విశ్వాసం స్థిరముగా ఉండాలి. నీకు విశ్వాసమే లేనప్పుడు నీకు దేవుడు చెప్పిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడుతుంది? అంత ఈజీ కాదు ప్రియ దేవుని బిడ్డ. ఒక వాగ్దానం, ఒక ఆశీర్వదించబోతున్నాను నిన్ను అని ప్రభు అన్నప్పుడు, నిన్ను బలపరుస్తాను, నిన్ను అనేకుల ఎదుట నిలబెడతాను అని దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు, అవన్నీ జరగాలంటే నీవు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. నీవు ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. దేవునికి నిత్యము స్తుతియాగము చేస్తూ ఉండాలి. నీలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. అందుకే మరి చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు నెరవేర్చబడట్లేదంటే నీలో ఉన్న ప్రాబ్లంని బట్టే నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నువ్వు సరిచేసుకునేది లేదు. కానీ దేవుని బిడ్డల మీద పడి మాట్లాడము, దేవుని మీద కోపముతో ఉండడము, ఇవే ఈ మనుషులందరికీ కూడా సరిపోతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి, ఈ అంచె దినాల్లో దుష్టుడు కూడా ఎంతోమంది హృదయం పాడు చేసి ఆత్మీయులకు అందరికీ, ఆత్మీయ దైవజనులందరికీ దూరం చేస్తూ ఉంటాడు, సంఘంలో కూడా బయట కూడా. కాబట్టి మనలో వాక్యం ఉంటే, మనలో విశ్వాసం ఉంటే ప్రతి కార్యము జరుగుతుంది. దేవుని వాక్యం అంటుంది, నీ పక్షముగా స్థిరపరచెదను. దేవుడు ఒక మాట చెప్పినాడంటే ఎప్పుడు కూడా అది నిరర్ధకం కానిరదు. ఖచ్చితంగా దాన్ని చేస్తాడు దేవుడు. నెరవేర్చేలా చేసి నెరవేర్చబడుతుంది కంపల్సరీ. అట్లా దేవుడు ఆశీర్వదించడానికి ఒక వాగ్దానం నీ జీవితంలో రిలీజ్ చేస్తాడు. కానీ మనమేమనుకుంటామంటే, ఇచ్చిన వాగ్దానము ఏమైంది, దైవ సేవకురాలు చెప్పిన వాగ్దానం ఏమైంది, ఆ ప్రవచనం ఏమైందని అని మనడమే తప్ప మనలో ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించే శక్తి లేనే లేదు. ఈరోజు ఎందుకు సనుగుతున్నావు, గునుగుతున్నావు, ఇంకా కార్యం జరగట్లేని? నిన్ను నువ్వు సరిచేసుకో. నీ జీవితంలో, నీ హృదయంలో ఏ పాపం ఉందో, నీ జీవితంలో ఏమి పెట్టుకొని ఏ మార్గములో నడుస్తున్నావో, ఎటువైపు వెళ్తున్నావో, ఏ పాపపు లోకంలో పడిపోతున్నావో ఒకసారి ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. నీలో ఓర్పు ఉండదు, సహనం ఉండదు, విశ్వాసమే ఉండనప్పుడు ఎందుకు నెరవేర్చబడాలి వాగ్దానము నీ జీవితంలో? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు. ఆయన రెడీ ఉన్నాడు నీ లైఫ్లో ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి. కానీ అది రిసీవ్ చేసుకునే శక్తి నీలో లేదు. అది నువ్వు పొందుకోవాలి అన్నప్పుడు నువ్వు విశ్వాసం నీలో బలంగా ఉంటేనే ఆ కార్యము జరుగుతుంది. అవిశ్వాసంగా ఉంటూ, సనుగుతూ, గునుగుతూ, దేవుణ్ణి దూషిస్తూ, దైవ సేవకులను తిడుతున్నప్పుడు ఎందుకు నెరవేర్చబడుతుంది నీ జీవితంలో వాగ్దానం? ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. తెలిసి తెలియక వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావేమో. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైనా నీకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడట్లేదు తెలుసా? నీదే తప్పు. నీ హృదయం పాపముగా ఉంది. నీలో విశ్వాసం పూర్తిగా లోకు అయిపోయింది. అసలు విశ్వాసం అనే మాట లేదు. నీకు ఓర్పే లేదు, సహనమే లేదు. నీ జీవితంలో దేవుని భయం అస్సలకే లేదు. కాబట్టి ఇంకా నువ్వు ఎండిన స్థితిలోనే ఉంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా,
ఎందుకు మనం ప్రతిసారి కొంతమంది దేవుడు ఏం చేసిండు దేవుడు నాకు, నేను ఎందుకు స్తుతించాలి, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు చర్చికి వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉంటాడు. మరి నువ్వు దేవునికి ఏం చేసినావు? అసలు నువ్వు ఏం చేసినావు దేవునికి? ఒక గంట ప్రార్థనే చేయడం చేత కాదు కదా, దేవుడు నీకెందుకు కార్యం చేయాలి? ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు తలుచుకుంటే, ఆయనే తలుచుకుంటే నిన్ను పక్కన పెట్టడం నిమిషము కాదు. మనము దేవుణ్ణి దూషిస్తున్నాం, మనం దేవుని అన్యాయంగా అనవసరంగా నిందలు వేస్తున్నాం ఆయన మీద. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడితే మన నోరులు మూయించబడతాయి. జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా దేవుని క్షమించమని అడుగు. నీకు ఇచ్చిన వాగ్దానం అంతా ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఏ వాగ్దానాలు ఇచ్చిండో ఆ బైబిల్లో ఇచ్చిన రోజు తీసుకొని ఆ బైబిల్లో పెట్టేసి అక్కడ పక్కన పెట్టేస్తారు కదా, ఆ వాగ్దానాలన్నీ తీసి ప్రార్థించు, విశ్వాసంతో అడుగు. నువ్వు అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. అయ్యా నువ్వు వాగ్దానం చేసినావు, అయ్యా నువ్వు సజీవుడై ఉన్నావు కదా తండ్రి, నా జీవితంలో ఈ మాటను నెరవేర్చు, ఈ ఆశీర్వాదమును విడుదల చేయి అని నువ్వు ప్రార్థించు. నాలో ఏ తప్పున్నా క్షమించు ప్రభువా, నేను నీ కొరకు బ్రతకాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా 30, 40, 50 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానము కూడా నెరవేర్చబడుతుంది. అటువంటి ఆశీర్వాదములు, అటువంటి వాగ్దానములు ప్రభు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరూ తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును కొట్టివేస్తున్నాం ప్రభువా. వారిని క్షమించి ప్రభువా, ప్రతి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి బిడ్డలను ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.